ప్రియమైనటువంటి వారులారా, ఆమె మన మీద నేరస్థాపన చేయబోతా ఉంది. ఆమెలో ఉన్నటువంటి రెండవ గొప్పతనం ఏమిటంటే సొలొమోను గూర్చి వినటమే కాదు, గొప్ప పరివారముతో సొలొమోను దగ్గరకు వచ్చింది. మెస్సియాను గురించి వినటమే కాదు, గొప్ప పరివారముతో మెస్సియా దగ్గరకు వచ్చింది. ఎవరేమే? చప్పట్లు కొట్టండి. ఒక్కతే వచ్చిందా ఏంది? ఒక్కతే వచ్చిందా? వచ్చారా? వాస్తవంగా ఆమె క్యారెక్టర్కి ఎవరు రాకూడదు, కానీ ఈ రోజున ఆమె అపీరియన్స్ మారిపోయింది. ఆమె నడక మారిపోయింది, ఆమె చూపు మారిపోయింది, ఆమె స్టైల్ మారిపోయింది. ప్రియమైనటువంటి వారలారా కదండి, ఆమెలో ఎవరు కనబడుతున్నట్టే యేసు ప్రభు కనబడుతున్నాడు. ఆమెలో యేసు ప్రభు కనబడుతున్నాడు. ఆమెలో దీనత్వం కనబడుతుంది. ఆమె ఒకప్పుడు చీకటిగా లోకమంతా చూసింది, కానీ ఇప్పుడు ఆ సమరయ స్త్రీ వెలుగుగా కనపడింది. లేకపోతే సంఘం అంతా కదలటం ఏంటి? మెస్సియా దగ్గరికి రావటం ఏంటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప పరివారముతో మన కుటుంబమే గొప్ప పరివారం. ఏందమ్మా గొప్ప పరివారం అంటే? రేపు పొద్దున పోయి రానన్న వాళ్ళు కూడా పీడించి లాక్కురా మాకండి, పాస్టర్ గారి మీదకి లేనిపోయింది ఏదో ఒకటి వచ్చింది. పాస్టర్ గారు చెప్పారండి, మొట్టమొదట నీ కుటుంబమే గొప్ప పరివారము. రెండవదిగా నీ ప్రక్కన ఎవరైతే సంఘంలో విశ్వాసులు ఇల్లు దగ్గర ఉన్నాయో, వెళ్తూ ఆంటీ, పిన్ని, అక్క, చెల్లి, నేను చర్చికి వెళ్తున్నాను, నీకేమైనా ఆలస్యం ఉందా, నాతో వస్తావా అని పలకరించి వస్తున్నావా? పలకరింపులు లేవా? అదే మరి నేర్చుకోవాల్సింది. నువ్వు వచ్చేటప్పుడు మొట్టమొదట మన కుటుంబాన్ని, నేను వెళ్తున్నాను, మీరు త్వరగా వచ్చేసేయండి. తర్వాత వెళ్తూ అన్నా సమయాలన్నా మీరు కూడా రండి, ఆకాంక్షక మీరు కూడా రండి అట పిలుస్తూ రావాలి. ప్రియమైనటువంటి వారలారా, కనుక ఈమెలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటాయంటే గొప్ప పరివారముతో. రెండో మాట చెప్పట్లా, గంధవర్గం వాటి గురించి రావట్లా, అది ఇంకొక పార్ట్లోకి వెళ్ళిపోతాం. కనుక మనకు కావాల్సిన పాయింట్ ఏమిటంటే సొలొమోను చూడటానికి గొప్ప పరివారంతో వచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడుగా ఈయన. మరి ఈయన చూడటానికి నువ్వు ఒక్కదాని వస్తే సరిపోదే కదా, అందరినీ వెంట పెట్టుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా గమనించు, నువ్వు ఒక్కదాన్ని సంఖ్యలో బైబిల్ పెట్టుకుని వస్తే ఎట్లా ఉంటుంది? నలుగురు కలిసి గుంపులుగా వస్తే ఎలా ఉంటుంది? చెప్పండి. చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛ కళలు గలదై, యూహిత సైన్య సమభీకర రూపిణి దేవరాని కూడా అరణ్య మార్గం నుండి వచ్చింది సొలొమోను దగ్గరికి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మూడవదిగా మనం గమనించినట్లయితే మనపై నేరస్థాపన చేయటానికి ఈమెలో ఉన్నటువంటి మూడవ గొప్పతనం ఏమిటంటే సొలొమోనుతో మాట్లాడింది. ఏం చేసింది? విన్నది గొప్ప పరివారముతో వచ్చింది. జాగ్రత్త, నువ్వు వాక్యం వినటమే కాదు, లింక్ చూడండి, లింక్ ఎలా ఉంటుందో చూడండి. వాక్యం వినటమే కాదు, నువ్వు విన్న తర్వాత గొప్ప పరివారముతో సొలొమోను కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభు దగ్గరికి రావాలి. కేవలం గొప్ప పరివారముతోనే కాదు, గొప్ప పరివారముతో వచ్చినటువంటి నీవు ఆయనతో మాట్లాడటానికి నువ్వు ఇష్టపడాలి. అంతేనా? ఊరకొచ్చి కూర్చుంటే లాభం ఏముంది? సింగడు అద్దంకి పోను పోయాడంట, రాను వచ్చాడంట. వాడు ఎందుకు పోయాడో తెలియదు, ఎందుకు వచ్చాడో కూడా. పోయి వచ్చాను అంటున్నాడంట, ఎందుకు పోయారంటే తెలియదు. చర్చికి వచ్చిపోయామంటే సరిపోదు. ప్రియమైనటువంటి వారలారా, కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చి ఆమె సొలొమోనుతో మాట్లాడినట్లుగా తీయండి. మాట్లాడిందో లేదో? రాజుల గ్రంథం 1వ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని ఎట్టి అతనితో మాట్లాడింది. ఆగు, ఎవరు దర్శనం చేసుకుంది? ఇప్పుడు మనం ఎవరు దర్శనం చేసుకోవాలి? సొలొమోను ఉన్నాడా?
సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ఎవర్ గ్రీన్. సొలొమోను చనిపోయాడు, కొన్ని వేల సంవత్సరాలైంది ఆయన చనిపోయి. బట్ సొలొమోను కంటే శ్రేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. కనుక ఆయన దర్శనం చేసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి. ప్రియమైనటువంటి వారలారా, అంటే చర్చిలోనే మాట్లాడాలి, దేవునితో ఇంట్లో మాట్లాడకూడదా అంటే మాట్లాడచ్చు. దేవునితో మాట్లాడుట అనగా ప్రార్థన చేయుట. ఇంట్లో మాట్లాడచ్చు, నీ కాదంట్లా. కానీ మందిరంలోకి రాగానే ఎంతమంది కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఒకటి దేవునితో మాట్లాడాలి. ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఆమె మన మీద ఏ విషయంలో నేరస్థాపన చేస్తుందంటే, దేవునితో మాట్లాడావా? సొలొమోను కంటే గొప్పవాడైన దేవుని మందిరానికి వెళ్ళి కుటుంబాలకు వెళ్ళి మాట్లాడావా? ఆయన దర్శనం చేసుకున్నావా అని విమర్శ దినమున ఆమె అడుగుతుందట. అదే ప్రభువు యేసుక్రీస్తు చెబుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువుని దర్శించాలి, ప్రభువుతో మాట్లాడాలి. ఆయన సొలొమోను కాదు సుమి, సొలొమోను కంటే గొప్పవాడు. ఒక ఆఫ్టర్ ఆల్ సొలొమోను రాజు కొరకు ఈ రాణి ఎంత త్యాగం చేసి ఆయనతో ఒకసారి మాట్లాడదాం, అసలు సొలొమోను దర్శించుదాం అనుకుందట. ప్రియులారా, ఏదో ఒక రోజున కాలగర్భంలో కలిసిపోయే సొలొమోను అతను చూడాలని, అతను దర్శించాలని ఆమెకు ఎంత ఆశ ఉంటే, యుగ యుగాలకు రాజనేటువంటి యేసు ప్రభువుని చూడడానికి, ఆయన దర్శించడానికి, ఆయనతో మాట్లాడటానికి నీకు ఎంత ఆశ ఉండాలి. ఆలోచన చేస్తున్నావా? రేపు విమర్శ దినాన మన మీద నేరస్థాపన చేయటానికి ఆమెలో ఉన్నటువంటి 4వ క్వాలిటీ, గొప్పతనం ఏమిటయ్యా అంటే, రాజుల గ్రంథము 1వ గ్రంథము 10వ అధ్యాయం 4-5 వచనాలు అమ్మాయి చదువుతుంది, అందరు వినండి. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, తన సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి ఇదండి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత విస్మయం పొందాలి. ఏం చేయాలి చెప్పండి? ఆమెలో గొప్పతనం ఏమిటంటే, నేను రానండి, ఈయన రాజు ఏందంట, ఆయన చూసి నేను విస్మయం పొందాల్సినంత ఏమిటంట, అసలు తన రాజ్యంలో ఉన్నటువంటి పరివారాన్ని, తన రాజ్యంలో ఉన్నటువంటి పరివారాన్ని, తన రాజ్యంలో ఉన్న సేవకుల్ని, ఈయన రాజ్యంలో ఉన్నటువంటి సేవకుల్ని, అక్కడ ఆమెకున్నటువంటి క్రమాన్ని, ఇప్పుడు ఈయనకున్నటువంటి క్రమాన్ని 2 టాలీ చేస్తుందంట. అసలు నేనే అడ్మినిస్ట్రేషన్లో చాలా గొప్పదాన్ని, నేనే నా కింద ఉన్నటువంటి వారిని వణికిస్తానే. నాకు గిన్నె అందించేవారు కానీ, నా పరివార వస్త్రరాగారు కానీ, వారి భోజనశాల కానీ, నా ఆయుధశాల కానీ, అన్ని విషయాల్లో నేనే చాలా కాస్ట్లీగా ఉంటానే. ఇదేంటి? సొలొమోను మామూలుడు కాదు, విస్మయం ఉందంట, ఒక రకమైనటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచిందంట. ఏమి చూసింది సొలొమోను దగ్గరకు వచ్చిన తర్వాత అంటే, జ్ఞానాన్ని చూసింది. ఆ జ్ఞానం ఎవరు? ఇప్పుడు కొట్టడు చప్పట్లో. ఎంత గొప్ప అడ్మినిస్ట్రేషన్ చేయటానికి, ఎంత క్రమబద్ధంగా రాజ్యాన్ని నడిపించటానికి అది సొలొమోను జ్ఞానము కాదే. అది ఎవరి జ్ఞానము? దైవ జ్ఞానం. దైవ జ్ఞానం మనల్ని విస్మయం ముందుచ్చింది అంతే. వార నక్షత్రములు చూసి అత్యానంద భరితులై, అబ్బో జ్ఞానులు కూడా ఆనంద భరితులైపోయారంట.
ఒక రకంగా చెప్పాలంటే వారు కూడా విస్మయమందారు. అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి తల్లిని వారు ఆ నక్షత్రమును చూచి తీయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నాన్న, 2:10 చదువు నాన్న. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు హల్లెలూయా. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగా మాకు తెలుప, సమంజసముగాను మాకు తెలుప. సమానులెవరు నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు నీ సమానులెవరు, నీ సమానులెవరు ప్రభో. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సూత, నీ సమానులెవరు. ఆయన గొప్పడండి. రతనాల రాసులలో నిలిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడా. మిత్రమా, నా మిత్రమా, చిత్రము ఇది చిత్రము. ఎక్కడయ్యా నీవెక్కడా, నేనెక్కడా? ఉన్న తగ్గింపు ఉంది. అసలు రాణి తగ్గించుకుని వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆశ్చర్యపడిపోయింది. అసలు ఆ అడ్మినిస్ట్రేషన్ చూసింది. అసలు సలోమాను రాజ నగరు ఎలా ఉంటుందో తెలుసా? ఏమంది? నేను నల్లని దాననైనను, పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయంలోకి తీసి ఉంచండి, 6వ వచనం ఏమో చూడండి. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, సొలొమోను నగరు తెరవలను. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరవలను. సౌందర్యవంతురాలను. సొలొమోను నగరు తెర కాంతివంతమైనటువంటిది. అసలు లోపల ప్రవేశిస్తేనే అదొక రకమైనటువంటి విచిత్రపు పని. నగరమే అలా ఉంటుంది అనుకుంటే ఇక దేవాలయం మామూలుగా ఉండదు. మైమరిచిపోవటం మందిరంలోకి వెళ్తే. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, షేబారాని సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూసిందంట. అతడు కట్టించిన మందిరాన్ని చూసిందంట. మందిరం అంతా బంగారంతో ఎలిగిపోతుంది. ఇక విస్మయం రాకేముంది బ్యూలా? మందిరం అంతా బంగారముతో పొదిగించాడంట. ఆశ్చర్యం కలకేముంది ప్రియులారా? ఆ తర్వాత అతని బల్ల మీద ఉన్నటువంటి కాస్ట్లీ భోజన ద్రవ్యములు, అతడు సేవకు కూర్చుండేటువంటి పీఠములు, రాజు సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు సేవకులందరూ కూడా వరసలో దీని కూర్చునేటువంటి పీఠములు. ఆర్డినరీ కదండి. అసలు సొలొమోను దీని గురించి ప్రభు చక్రవర్తి చెబుతాను, ఆయన సింహాసనాన్ని గురించి చెబుతా. అలాంటి సింహాసనం ఎవరికి లేదు, ప్రపంచ చరిత్రలో లేదు. అలాంటి గొప్ప సింహాసనం అయింది. ప్రియులారా, ఎందుకు అంత సింహాసనం అలా సొలొమోను ద్వారా దేవుడు కట్టించాడంటే, సొలొమోను యేసు ప్రభువుకు సాదృశ్యం కదా. ఈ మానవుడు ఒక సాధారణమైన సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా కట్టినటువంటి ఆ సింహాసనం ఎలా ఉంటే,
ఆ జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు సింహాసనం ఎలా ఉంటుందో చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. ఆ సింహాసనం ఎలా ఉంటుందో ఇక చూసుకోండి ప్రియులారా. ఆ తర్వాత అతని ఉపచారులు కనిపెట్టుట, పనివారు అంత డిసిప్లైన్. ప్రియమైన వర్లారా, అంటే అంత నిఘా. తర్వాత వారు ధరించిన వస్త్రాలు, రాజు వస్త్రాలు గొప్పవి ధరించాడంటే పర్వాలేదు, పనులు పరివారము. ఎంత కాస్ట్లీ మనిషి అండి సొలొమోను. అతనికి గిన్నె అందించేవాడు, వాడెలా ఉన్నాడు పోల్చుకుంటుందంట. నా గిన్నె అందించేవాడు ఇలా లేడే, నా పరివార వస్త్రాలు ఇలా లేవే, నా రాజ్యంలో నా భోజనపు బల్ల మీద ఇదిగో ఆహార పదార్థములు ఇంత కాస్ట్లీగా లేవే. ఏంటిది? ఏంటి జ్ఞానం? ఏంటి? అతని మనుషులు సైతం, అతని పరివార సైతము ఎంత గొప్ప, అబ్బా ఎంత కాస్ట్లీగా ఉంది. ఆయన జ్ఞానం చూస్తేనేమో దైవ జ్ఞానం, మందిరం చూస్తేనేమో బంగారంతో పొదింపబడింది, బల్ల మీద భోజన ద్రవ్యాలు చూస్తుంటే ఒకటి తిని ఒకటి తినకున్నట్టు ఏది పట్టుకుని తింటున్నా కమ్మగానే ఉంది. కొంతమంది వండితే అన్నం కూడా గుటకల వెంకటవే, గుటకల వెంకటవే. కొంతమంది వండితే పచ్చడి కూడా ఎట్లా ఉంటుంది, వద్దన్నా పోతా ఉంటుంది, ముద్దుకు ఒక ముక్క తోసుకుని పోతా ఉంటుంది లోపలికి. ప్రియులారా, కనుక చూడండి, అతనికి గిన్నె అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులు. ఇప్పుడు మనం దహన బలులు అర్పించట్లా, స్తోత్ర బలులు అర్పిస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, వీటన్నిటిని చూసి విస్మయం పొందింది. ప్రియ దేవుని పిల్లలారా, సొలొమోను కంటే గొప్పవాడు కదా యేసు ప్రభు. ఆయన దగ్గరికి వచ్చి నీవు చేయాల్సింది ఏంటంటే విస్మయం పొందాలి. సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్యతో మాట్లాడటమే కాదు, ఇందాకేం చెప్పాను, మాట్లాడాలని చెప్పాను కదా, మాట్లాడటమే కాదు, ఆ పరలోక రాజ్యములో మందిరమై ఉన్నటువంటి క్రీస్తుని చూడండి. పోలిక 24 పెద్దలను వేవేల దూత గణములను చూసి విస్మయం పొందాలి. అయ్యా ఎట చూద్దాం, అయ్యా ఎట చూద్దాం, చూస్తావు. ఆత్మవంశుడైన యోహాను చూడలేదా? చూస్తామండి. యెషయా చూడలేదా? దర్శనం చూడలేదా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూశారా? ప్రియమైనటువంటి వారులారా, దానియేలు గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో కొన్ని సత్యాలు మనకు కనబడతాయి. వారు భూమి మీద ఉండారు కానీ పరలోక సంబంధమైనటువంటి ఆ దృశ్యాలు వారు చూశారు. మనుష్య కుమారుడు ముఖం ఎలా ఉంటుందో చూశారు, సింహాసనం ఎలా ఉంటుందో చూశారు, సింహాసనాసీనుడైనటువంటి వారి ముఖం ఎలా ఉందో చూశారు. ఆ ముఖమును చూడలేక దేవదూతలు ఏ విధంగా కాళ్ళు కప్పుకున్నారో, కళ్ళు కప్పుకున్నారో, 2 రెక్కలతో ఎగురుతున్నారో, స్తుతి గానాలు చేస్తున్నారో, పరలోకపు గడప కమ్మెలు ఏ విధంగా కదులుతున్నాయో వారు చూశారు. చూసే నేత్రం నీకుంటే చూస్తావు, నీది పావురం నేత్రం అయితే నువ్వు చూస్తావు, నీ కాకి నేత్రం అయితే నీకు కనపడదంతే. కాకిని పంపితే ఏం చేసింది? చచ్చిన దాని మీదకి పోయింది. పావురం ఏం చేసింది? ఒలీవ మొక్కను తీసుకొచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు మై డౌ అన్నాడు. ఎవరు? సొలొమోను. నా పావురమా, నిష్కలంకురాల, నా ప్రియురాల, నా సహోదరి, ప్రాణేశ్వరి, సుందరి, ఏమి పొగడతా. ఇన్ని పొగిడినా కూడా ఈ సంఘం అనే సుందరికి ఆయన పొగుడుకుంటానే ఉంటాడు అని మన దారిలో మనమే ఉంటున్నాం. నేను పొగడాలని ఆయన ఇష్టపడుతున్నాడు కదా. నారీమణి సుందరి నా ప్రాణేశ్వరి, తలుపు సందులో నా చేయుచితి, నీ అంతరంగము జాలి గొనెగదా. ఇది ఒకటి ఉంది, జాలి. కానీ ఎందుకింత సోమరివై కూర్చుంటివి? ప్రియమైనటువంటి వారలారా, విస్మయం పొందటమే కాదు, రండి రాజుల గ్రంథం 1వ గ్రంథము 10వ అధ్యాయము 6-8 వచనాలు. రాజుల గ్రంథం 1వ గ్రంథం, అందరూ రాజుల గ్రంథం తీసుకొచ్చడమే కంటిన్యూస్గా చాప్టర్, దానిలో
చదవడం జరుగుతుంది. 6:8 రాజుతో ఇట్లా నేను ఇప్పుడు విస్మయం పొందినటువంటి ఆమె చూడండి, సొలొమోను కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనం విస్మయం పొందిన తర్వాత, పరలోక సంబంధమైనటువంటి దర్శనం చూసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఆమె వచ్చింది, దైవ జ్ఞానాన్ని చూసింది, మందిరాన్ని చూసింది, సొలొమోను భోజనపు బలను చూసింది. అంతా చూసి విస్మయం ఉంది. రాజుతో మాట్లాడినట్లుగా మనము కూడా దేవాలయంలోకి వచ్చిన తర్వాత మైమరచి ప్రభువును స్తుతించి విస్మయం పొందిన తర్వాత, పరలోక సంబంధమైన దర్శనాలు చూసిన తర్వాత ప్రభువుతో మాట్లాడటానికి ఇష్టపడాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. అదే ఈమె మనకు నేర్పుతున్నటువంటి పాఠం. ఇలా చేయకపోతే నీ విమర్శ దినాన నీ మీద నేరస్థాపన ఆమె చేసింది. రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చి ఏమంటావు? నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకం వారులారా, రాజుతో ఇలా అంటుంది, నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకం ఉంటుంది. విన్నానయ్యా, నీ కార్యాలు, అసలు నువ్వు, నీ జ్ఞానము, నీ పరివారము, వీరందరి గురించి విన్నా, కానీ నేను అంతే నమ్మలా. సమరయ స్త్రీ సంఘానంతా తీసుకొచ్చిన తర్వాత సంఘం ఏమంది? తీయండి, యోహన్ సువార్త 4వ అధ్యాయంలో ఆయన మాటలు వినినందున సుకారా గ్రామం అంతా వచ్చి యేసు ప్రభు మాటలు విన్నారంట. ఇంకను ఇంకా అనేక మంది నమ్మి ఆ స్త్రీని చూచి ఇప్పుడు సమరయ స్త్రీని చూసి అంటున్నారంట, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు తెలుసుకొని నమ్ముచున్నామని. ఆ మాట ఈ మాటకి కొద్దిగా రిలేషన్ ఉంటుంది, అంతే, కొద్దిగా సంబంధం ఉంటుంది. అయ్యా, జ్ఞాని అయిన సొలొమోను గారు, నేను విన్నా నీ గురించి, కానీ ఎంతవరకు అలా విన్నా కానీ అంత నమ్మకం కలగల. కానీ ఇప్పుడు తీయండి, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను అంది. నాకు చాలామంది చెప్పారు, ఇంత ఉందంట, ఇట్టంట అని చెప్పారు, అంతగా నేను నమ్మలేదు. కానీ ఇప్పుడేమంటుంది? ఉన్నదానిలో సగమైనను. అయ్యో, నాకు ఆ నోట వినపడింది, కానీ ఆ విన్న దానిలో సగం కూడా, నేను చూసిన దానిలో సగం కూడా లేదు విన్నది. నేను విన్నది ఇప్పుడు నేను కల్లారా చూసిన దానిలో సగం కూడా లేదని ఇప్పుడు నేను అదండి సొలొమోను సామ్రాజ్యంలో జరుగుతున్న సంగతులను తెలుసుకుంది. అలాగే మనము ప్రియమైనటువంటి వారులరా, దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే, సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య దగ్గరకు వచ్చి వాక్యం ద్వారా పరలోక సంబంధమైన విషయాలు తెలుసుకొని విస్మయం ముందుటే కాదు, కానీ దైవరాజ్యంలో ప్రవేశించాక కల్లారా చూస్తామనేటువంటి ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అసలు ఆయన గురించి కల్లారా చూస్తాం, ఆ జ్ఞానం రావాలి. ప్రభుని గురించి సంపూర్ణంగా తెలుసుకునేటువంటి అనుభవ జ్ఞానంలోకి మనం రావాలి. యేసు ప్రభు అంటే ఎలా ఉంటాడు? స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అంటే, అయ్యా మొన్నమ్మా నాకు తెలియదమ్మా, నేను మర్చిపోయానమ్మా నా ప్రియుని అనలా. ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు,
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుడు అవలీలగా అతని గుర్తింపగలనమ్మ అవలీలగా అతని గుర్తింపగలనమ్మ ఎంతో సుందరుడమ్మ తానో ఆమెలో ఉన్న 6వ గొప్పతనం సొలొమోను దగ్గరికి వట్టి చేతులతో రాక కానుకలతో వచ్చిందంట. సొలొమోను దగ్గరికి వట్టి చేతులతో రాక రాజుల గ్రంథం 10:10 మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారము బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. ఇందాక ఒక పార్ట్లో ఆపమన్నా, ఈ పార్ట్ చదివి గుర్తుందా? విని అని మిగిలినటువంటి పార్ట్ ఆపేశా. ఆ పార్ట్ అక్కడ ఉంది, తర్వాత 10వ వచనంలో కూడా ఉంది. ఏం చేసిందంట? కానుకలు తీసుకుని వచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య దగ్గరికి వచ్చి కల్లారా ప్రభువుని చూసి ఆయన గురించి తెలుసుకున్న తర్వాత దేవునికి కానుకలు ఇవ్వాలి. ఏం కానుకలు ఇవ్వాలి? హృదయాన్ని కానుకగా ఇవ్వాలి, తర్వాత ధనాన్ని కానుకగా ఇవ్వాలి. ఇక జ్ఞానుల దగ్గరికి పోవాలి, కానీ ఇక టైం సరిపోదు. ఇందాక చదువుకున్నాముగా, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఇచ్చిరి. ఆయనకిస్తే ఇస్తాడు. లాస్ట్ పాయింట్ అదే, ఆయనకిస్తే ఇస్తాడు. ఇవ్వకుండా రాబట్టుకోవాలని మనం టెక్నిక్. నువ్వు సరిగ్గా ఎర్రబెడితే చేపబడిద్ది, ఎర్రబెట్టకుండా చేపబడాలని చూస్తాం అప్పుడప్పుడు. ఊరక చేపలు తీసుకెళ్దామని, లేదు లేదు లేదు, అలా వేస్తే అప్పుడు దాని ప్రతిఫలం పొందుకోవడం. అలాగే అంటే వేరే అని కాదు, అర్థం చేసుకోండి. నేను ఉదాహరణకు చెప్తున్నాను. దేవునికి ఇస్తేనే మనకిస్తాడు. ఈమె కానుకలు ఇచ్చింది, ఆమెకు రెట్టింపు ఆశీర్వాదం వచ్చిందో రాలేదో ఫైనల్గా 7వ పాయింట్లో చూద్దాం. రండి, రాజుల గ్రంథం 10:13 చూడండి. ఆమె చాలా విలువైన కానుకలు ఇచ్చిందిగా. రాజు ఊరుకున్నాడా? ఆమె కంటే గొప్పాడు, జ్ఞానంలో గొప్పాడు, ఐశ్వర్యంలో గొప్పాడు, ఇక అందంలో గొప్పాడు, రాజ్యంలో గొప్పాడు. దైవ జ్ఞానం, ఇది మామూలు జ్ఞానం కాదు. ఈయన ఎందుకు తగ్గుతాడు? అసలు ఆమె తీసుకొచ్చిన కానుక అసలు ఆఫ్టర్ ఆల్ అన్నట్టుంది. ప్రియులారా, ఒక అన్యురాలు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఏంటంటే నాకు చాలా నేను ఇష్టపడ్డాను ఆ మాట చూసి. 12వ వచనంలో 10:12లో ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలమును చేయించును. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాను అమ్మో ఎంత విలువైన తీసుకొచ్చిందండి. ఇక ఎక్కడ దొరకవంట అలాంటి కానుకలు. అంటే అలాంటి చందనం విలువైనటువంటి వాటి మందిరము కొరకు ఇక దొరకవంట. అట్టి ఆమెకే తగింది ఆ కానుక తీసుకురావటం. ప్రియమైనటువంటి వారులారా, కానుక తీసుకొచ్చినటువంటి ఈమె ప్రతిఫలం పొందిందా లేదా అంటే, రాజుల గ్రంథం 1వ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో సొలొమోను తన ప్రభావముకు తగినట్లుగా షేబా దేశపురానికి ఇచ్చినదిగా పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకి ఇచ్చిన. చప్పట్లు కొట్టండి. ఆమె లెవెల్లో ఆమె వచ్చింది, ఈయన లెవెల్లో అంత విలువైనవి తీసుకొచ్చింది. నేను మాత్రం ఎందుకు తగ్గుతాను? నేను మాత్రం తగినని ఈయన ఇవ్వటమే కాదు, కానీ అక్కడ ఒక మాట, ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. ఆమె సంతోషంతో తన ఇంటికి వెళ్ళింది. దేవునికి నీ వెయ్యి, దేవుడు నీకు ఇస్తాడు. నీ ఇచ్ఛాపూర్తిగా దేవుడుగుతున్నావో, నీ మనసు దేవుని కోరుకుంటుందో, నీ ఇచ్చ ఏమిటో, నీ వాంఛ ఏమిటో, నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచనలు యావత్తు సఫలపరుస్తున్నాడు దేవుడు కదండి. నువ్వేమి కోరుకుంటున్నావో వాటన్నిటిని ఇస్తాడు.
ఏ విధంగా ఆమె సంతోషంతో సొంత సామ్రాజ్యానికి, దేశానికి వెళ్ళిందో, అలాగే దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా నీ ఇంటికి వెళ్తావు. అలాగా సంతోషభరితలు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించునుగాక. ఆమె సమస్త జ్ఞానమును గమించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమెన్.